వాడు ఎటువంటి కొడుకు దాని తెలియక వచ్చినాడు దొంగన కొడుకు నిజంగా చెప్పమని నీళ్ళకి తీసేదను అబద్ధమని నోట చదువులమైన ఆయుష్ తీరేస్తా కదా ఎక్కుతాయి నేనేమి దొంగని కాదు మసాలా ప్రభా అయినా నేనేం దొంగని కాదు ఆయకు ఆరుకోటి నవాబు కింద పనిచేసేట బంగారు నాయన నేను ఏమి ఆరుకోటి బంగారు నాయుడు రండి నాయన రండి నాయన బంగారు నాయుడు పోయి చాకలు తీసి బాగా తీసి తలలు నరకడం కదా ఎవడు పెద్ద వచ్చినావు నేనేం దొంగతనానికి వచ్చినా అనుకోండి ఎవరు ఆ యొక్క ఆరుకోటి నవాబు కిస్తూ రోగులు కట్టమని చెప్పినాడు నీకు కిస్తూ రోగులు ఇప్పించుకోమని పంపించినాడు కిస్తూ రేఖల కిస్తూ రేఖల పేరు చెప్పండి పేరు చెప్పింటే మా తాత కట్టేసి హానేనా మా తండ్రి కట్టుకున్న తండ్రి కట్టు రాకమ్మ కట్టేసి హానేనా ఊపిరితే రాకుంటువనికే ఉగ పెట్టను నా హానేనా పేరు చెప్పితే సీలు చేస్తాను పదకొండు రూపాయల పేరు చెప్పితే ప్రాణం తీసేదను మా తాత కాదు కిస్తూ కట్టేకి మా తండ్రి కాదు పున్న తండ్రి కాదు పేకమ్మ కట్టేకి ఊపిరి కట్టుకోవడానికి ఉప్పు పెట్టము ప్రాణం ఉంటే పడేయడానికి పేకమ్మ కట్టము కదా బంగారు కిస్తూ రేఖల బదులు కొన్ని వస్తువులు ఉన్నాయి ఎటువంటి వస్తువులు స్వామి అది ఎటువంటి వస్తువులు తెలుపున్నా పడుతుంది వాడికి ఇష్టమే కదా ప్రజలు ఎట్లా పెంచిన వరకు ఎట్లుంది వాడిని వచ్చి నింపుకోతామని నా యొక్క శంకరాభరణ మేడి కథలు ఇసుక దిప్పులు ఉన్నాయి వాడిని జటకాలకు వచ్చి నింపుకోతామను నాకు చెందుకు చుట్టూ గుండ్రాలు ఉన్నాయి వాడిని వచ్చి గుంజుకోతామను నా గుర్రమ కాళ్ళకి గజ్జలు ఉన్నాయి వాడిని వచ్చి ఇప్పుకోతామను అందుకే తిరగకపోతే నా చేతి కత్తిక రూకులు ఉన్నాయి కదా వాడిని వచ్చి చూసుకోపోమను చూసిపోయి మాత్రమే అందుకే తిరగకపోతే ఇంకొక డెప్పు కట్టిన నా యొక్క చెందు కోటలు డెప్పులు రాలేను కదా ఆ యొక్క డెప్పుని వేరుకోపోమను అందుకే ఏదైనా సాలకపోతే ఇంకా తలుపుతాను అనుకో వాడి 6 కోటల పొరపాట్లు లేకపోతే నా యొక్క చెందు కోటల పొరపాట్లు ఉన్నాయని చెప్పు నా చెందు కోటలు నా యొక్క చెందుకోటలో ఆడవారి ముట్టుబట్లున్నాయి వాడిని వచ్చి దుక్కోపమ్మను
నా యొక్క కన్న తల్లిని పుట్టుబట్లు ఉన్నాయి వాడిని వచ్చి చుట్టుకోరమ్మను. నా పిన్న తల్లిని పుట్టుబట్లు ఉన్నాయి వాడిని వచ్చి చుట్టుకోరమ్మను. ఇదే సాలక మరి మీసం పెట్టిన మగాడైతే ముందు పెట్టిన అడవే అక్కడ ఉండనరా వాడు మూసం పుట్టిన మగవాడైతే దండ చుట్టానికి రమ్మను. వాడు సీరు కట్టిన ఆడదైతే వాడు అక్కడే ఆరుకోవడం పెరిగినమని. వాడు చేతిలో సిపాయి అయితే మేము ఇంకా దండ చుట్టానికి రమ్మను పడవా. ఇదే మాట తప్పకుండా మరుగుకుండా వాడిని ఆరుకోట నవాబుకి తెలుపును. ఇదే లాస్ట్ వార్నింగ్. ఏమి సంధి కూడా నాదు పైకి తెచ్చి పంపినాడు లేక తక్కువ లేక కిస్తురు ఎవరు పంపినాడు? అయ్యా హరే హల్లా పడే చెప్తాడు తెలుసా? కిస్తురుల బదులు నా సంచికోట్ల కొన్ని కొన్ని వస్తువులు ఉన్నాయి. హోటల్ తెచ్చిన ఊరి పట్టు ఏమి కిస్తురు కలగదు. హరే హల్లా మళ్ళా